చెప్పు బ్రో. ఆ? చెప్పు. చెప్పు బ్రో, నువ్వే చెప్పాలా నేను నీ ముందు చెప్పేంత పెద్దవాడిని కాలేదు బ్రో. నువ్వు చెప్తే ఆహా నేను నేర్చుకుంటా. లేదు, నాకు ఆహా నిజంగా నువ్వు కోచింగ్ పోయినావు కాబట్టి నీకు తెలుస్తుంది బ్రో. నాకు ఎలా తెలుస్తుంది చెప్పు అవి. అట్లే ఉమ్, డీరాన్ది టెస్ట్ బెంచ్ ఉంది. ఉమ్, ఒకసారి ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేయ బ్రో, ఇన్ డీటెయిల్ వద్దు. ఓవరాల్ గా వాట్ ఈస్ ఆ, వాట్ అని చెప్పి. ఓకే, నేను దాని తర్వాత ఆ, ప్రాక్టీస్ ఆ. చేస్తాను. సరే సరే. ఉమ్. నీకేం అర్థం కాలేదా అది చెప్పు ఆ టీవీలో. నాకు అర్థం కాదు కాదు. టీబీలోకి ఫస్ట్ ఫస్ట్ మనము ట్రాన్సాక్షన్ క్లాస్ ఉంటుంది. ట్రాన్సాక్షన్ క్లాస్ లో ర్యాండమైజ్ చేస్తాం. ర్యాండమైజ్ చేసిన దాని ట్రాన్సాక్షన్ నుంచి క్లాస్ రాసి దాన్ని జనరేటర్ లో పెడతాం. జనరేటర్ లో జనరేటర్ పెడతాము. నుంచి ఆ జనరేటర్ నుంచి ఆ, దాని తర్వాత మెయిల్ బాక్స్. మెయిల్ బాక్స్ ద్వారా మనము డ్రైవర్కి పెడతాము. ఆ డ్రైవర్ నుంచి ఇంటర్ఫేస్ ద్వారా డియూటీకి పెడతాము. డియూటీ నుంచి మళ్ళీ ఇంటర్ఫేస్ ద్వారా మానిటర్కి పెడతాము. మానిటర్ మానిటర్. స్కోర్ బార్డుకి పెడతాము. ఆ సెమాఫోర్ ద్వారా సెమాఫోర్స్ కానీ లేదంటే ఆ, ఇది కానీ పెడతాము. దాంట్లో అవి దాని తర్వాత స్కోర్ బోర్డ్ లో రెఫరెన్స్ మోడల్ ఉంటుంది. గోల్డెన్ వాల్యూస్ మన ఆ, ఏ- ఇక్కడ మనకి జనరేట్ అయిన వాల్యూస్ ఉంటాయి. ఇవి రెండింటిని కంపేర్ చేస్తాము. ఆ కంపేర్ చేసిన దాంట్లో ఆ, దానికి ఎన్ని బిన్స్ టచ్ అయినాయి, ఆ బిన్స్ ని డివైడ్ చేసుకుంటాము. లో, మీడియం, హై అవంతా పెట్టుకుంటాము. అవి వచ్చేస్తుంది. అది దాని తర్వాత దీనిలో కూడా ఒక ఇది ఏజెంట్ ఉంటుంది. అది దాని తర్వాత ఆ, దేంట్లో ఏజెంట్? ఈ దీంట్లో కూడా ఇదే దీన్ని జనరేటరు, డ్రైవరు, మానిటర్ కలిపి ఒక ఏజెంట్ లో పెడతాము. మళ్ళీ ఈ మొత్తం అది దాన్ని తీసుకెళ్ళేసి యూఎం. ఒక దీంట్లో కూడా ఒక జనరేటర్ ఉంటుంది, ఒక ఏజెంట్ ఉంటుంది. దాని తర్వాత దాన్ని తీసుకెళ్లేసి ఎన్వైర్న్మెంట్ లో పెడతాము. దాన్ని తీసుకెళ్లేసి టెస్ట్ బెంచ్ టాప్ లో పెడతాము. ఆ టెస్ట్ బెంచ్ టాప్ లోనే మన క్లాక్ సిగ్నల్స్, రీసెట్ సిగ్నల్స్, గ్లోబల్ సిగ్నల్స్ ని మనం డిఫైన్ చేస్తాము. ఇంటర్ఫేస్ డిక్లరేషన్. ఇంటర్ఫేస్ మళ్ళీ అన్ని కూడా రన్ చేసేది కూడా అక్కడే ఫోర్క్ జాయిన్ కానీ, ఫోర్క్ జాయిన్ ఎన్ని కానీ, ఫోర్క్ జాయిన్ అట్లా. నన్ను కానీ పెట్టి రన్ చేస్తాం. అవి ప్యారల్ గా రన్ అవ్వాలి. ఆ ప్యారల్ గా రన్ అవుతాయి. అప్పుడు అన్ని మెయిన్స్ దాంట్లో వస్తాయి. నాకు ఇంతవరకు ఉమ్. అర్థమైంది. నువ్వు ఇంకా ఏమన్నా ఎలాబరేట్ చేసి చెప్తే నేర్చుకుంటా అందుకోసం. అదే ఇంకా ఏం లేదు దాంట్లో. నువ్వే ఇంకా బాగా చెప్పినావు. నీకు విఎం టెస్ట్ బెంచ్ తెలుసా? యూవీఎం టెస్ట్ బెంచ్ మామూలుగా ఇవే ఇంకా ఏజెంట్, ఏజెంట్ కాన్ఫిగ్, ఎన్విరాన్మెంట్ కాన్ఫిగ్, వర్చువల్ సీక్వెన్స్, వర్చువల్ సీక్వెన్సర్. ఆ, అవే ఇంకా మా ఏమంటే దీనిలో కాన్ఫిగరేషన్స్ దానికి దీనికి తేడా వస్తాయి. ప్రోటోకాల్స్ ఏపీబి, ఫస్ట్ ఏఎక్స్ఐ, అంబా, రిజిస్ట్రేషన్. ఏపీబి, ఏఎక్స్ఐ, అంబా. అంబా కాదు, ఉమ్, అంబాలోనే ఇవన్నీ. ఉహు. అంబా ప్రోటోకాల్స్ అంటే ఇవి. ఓకే, ఓకే. అంబా ప్రోటోకాల్స్ అంటే నీకు ఐడియా ఏబిబి, ఉన్నాయా? ఏపీబి, ఏఎక్స్ఐ. ఏపీబి, ఏపీబి, ఏహెచ్బి, ఏఎక్స్ఐ, ఇవి అంబా. కమ్యూనికేషన్ ప్రోటోకాల్ వచ్చేసరికి యువాట్, I2C, ఎస్పిఐ, ఎస్పిఐ. I2C, I3C అట్లా. ఓకే, ఓకే. ఉమ్, నాకు వాళ్ళు ప్రాజెక్టులు ఎక్స్ప్లెయిన్ చేస్తారంట, 4 ప్రాజెక్టులు ఇన్ డీటెయిల్ గా. ఏంటివి? రియల్ టైం ప్రాజెక్టులు ఏవి? ఎక్స్ప్లెయిన్ చేస్తారంట నాకు 5 ప్రాజెక్ట్స్. పిసిఐ, ఈథర్నెట్ అవే. అట్లాంటివి కాదు. ఉమ్. ఏందేందో పెద్ద పెద్ద ప్రాజెక్టులు. ఏఈఎస్ అల్గారిథము, అంటే అడ్వాన్స్డ్ ఎన్క్రిప్షన్ అల్గారిథము. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ మెట్రో ఉమ్, మెట్రో ట్రైన్ స్టేషన్ అల్గారిథము. ఆహా. అట్లాంటివన్నీ ఉమ్, చెప్తారంట నాకు. అవి నీకు షేర్ చేసుకుంటాను, ఓకేనా? ఉమ్, నీకు ఒకవేళ ఉమ్. నా నుంచి నేర్చుకునే అంత లేదులే నీకు. నువ్వు ఫుల్ నాలెడ్జబుల్ పర్సన్. ఆహా. నేను కావాలంటే ఇంక నీ నుంచి నేర్చుకోవాలా, పెద్దోనివి, ఎక్స్పీరియన్స్డ్. ఏమి నువ్వు కోచింగ్ తీసుకున్నావు 1 ఇయర్. నాకు ఎక్కడ నేను నా సొంతంగా నేర్చుకునేటివి అవన్నీ. నేను కోచింగ్ తీసుకునే గానీ నేను కోచింగ్ లో ఏం నేర్చుకోలే కదా, ఓన్లీ జస్ట్ వాట్ ఈస్ వాట్ అంతే. మ్హూ. సరేలే, అప్పుడు చెప్పు ఇప్పుడు. బయట వచ్చిన నేను సరేలే, ఇప్పుడు చెప్పు అది. కోచింగ్ లో కూడా ఏం ఉండదు. మెయిల్ బాక్సా? మెయిల్ బాక్స్ చెప్పు. కోడ్ ఓపెన్ చేయి. పారామీటరైజ్డ్ మెయిల్ బాక్స్, మెయిల్ బాక్స్. మెయిల్ బా జనరిక్ మెయిల్ బాక్స్, పారామీటరైజర్ మెయిల్ బాక్స్. మనకి మెయిల్ బాక్స్ లో వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి. ఆ, స్క్రీన్ షేర్ ఒకటి చేయి. వచ్చేసరికి నా కాడ లేదు ఏం లేదు. స్క్రీన్ షేర్ చేయడానికి. ఏముంది అని నువ్వేమన్నా స్క్రీన్ షేర్ చేస్తే నేను చెప్తా దాని గురించి, ఏం ఏది ఎట్లా ఏందని. నువ్వు ఇంటర్నెట్ లో కొడితే వస్తాయి కదబ్బా, అదే ఎక్స్ప్లెయిన్ చెయ్యి. ఉమ్.
చిత్త యోజన చిత్త యోజన చిత్తకరి లంకనమే. యాక్సెస్ ఇవ్వు బ్రో. నాకు రాలా ఇంకా పాపప్ విండో. వెరిఫికేషన్ నువ్వు గైడ్ కానీ చిప్ వెరిఫైలో కానీ ఈ రెండిట్లో ఏది బెస్ట్? నీకు కనిపిస్తుందా? లేదు, నేను ఇంకా యాక్సెప్టే చేయాలి, నాకు రాలా అది. నేను వెరిఫికేషన్ గైడ్ ఓపెన్ చేసినాను. ఫస్ట్ నాకు అది రిక్వెస్టే రాలా, స్క్రీన్ షేరింగ్ది. కొట్టినా చూడు. లేదు, రాలా నాకే. నువ్వు వీడియో బంద్ చేయి ఒకసారి. దానికి దీనికి సంబంధం లే. హోస్ట్ డిజేబుల్డ్ అటెండీ స్క్రీన్ షేరింగ్ అంట, ఏదో సెట్టింగ్ ఏదైనా మార్చుంటావు చూడు. ఎట్లా అది ఎనేబుల్ చేసేది? తెలుగు హోస్ట్ నువ్వే, నీ దాంట్లో ఉంటాయి ఆప్షన్స్ అవి. హోస్ట్కి వేరే ఉంటాయి ఆప్షన్స్, ఇప్పుడు పెట్టినాలే అది. రిసీవర్కి వేరే. అది చేంజ్ అయిపోయింది, ఎట్లా చేంజ్ అయిందో నాకు కూడా తెలియదు. ఇప్పుడు వస్తుంది చూడు. ఏది మేలు, వెరిఫికేషన్ గైడ్ మేలా, చిప్ వెరిఫై మేలా? నేనైతే అవన్నీ మామూలుగా నాకు తెలిసి వెరిఫికేషన్ గైడ్లో మ్యాటర్ ఎక్కువ ఉంది అనుకుంటా. మెయిల్ బాక్స్ కనిపిస్తుందా? Mailbox is a communication mechanism that allows messages to be exchanged between process. The process which wants to talk to another parser ports the message to a mailbox which stores the messages temporarily in a system-defined memory object to pass it to the desired process. ప్రాసెస్ మామూలుగా మనకి రెండు ఉన్నాయి బ్రో, పోర్ట్స్ అనుకుందాం. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, మధ్యలో ఉండేది మెయిల్ బాక్స్. ఈ మధ్యలో ఉన్న మెయిల్ బాక్స్ ఏం చేస్తుంది, టెంపరీగా స్టోర్ చేస్తుంది డేటాని. ఒక పోర్ట్ నుంచే వచ్చినది ఫస్ట్ పుట్ చేసింది దాంట్లో స్టోర్ టెంపరీగా చేసుకుంటుంది. అలా రిసీవర్ సైడ్ గెట్ చేసుకుంటుంది. ఓకే, అది దాంట్లో మనం ఎట్లా పుట్ చేయాలి ఎట్లా గెట్ చేయాలి అని కూడా మనకి మెథడ్స్ ఉన్నాయి. బ్లాకింగ్ నాన్ బ్లాకింగ్ మెథడ్స్ అన్ని ఉన్నాయి. ఆ బ్లాకింగ్ మెథడ్స్ వచ్చేసరికి పుట్, గెట్, ట్రై గెట్, పీక్, పుట్, గెట్, పీక్. నాన్ బ్లాకింగ్ మెథడ్స్ వచ్చేసరికి ట్రై గెట్, ట్రై పుట్, ట్రై పీక్. ఇవి జస్ట్ ఊకట గుర్తుపెట్టుకో. బౌండెడ్ మెయిల్ బాక్స్ అండ్ అన్బౌండెడ్ మెయిల్ బాక్స్ అంటే తెలిసి ఉంటుంది సైజు. బౌండెడ్ అంటే ఫిక్స్డ్ సైజ్, అన్బౌండెడ్ అంటే ఫిక్స్డ్ సైజ్ కాదు, ఇన్ఫినిటీ. A bounded mailbox is with size defined. Mailbox becomes full when no storing a bounded of number of messages. A process that attempts to place a message into a full mailbox shall be suspended until now space becomes available in the mailbox. ఏంటంటే బౌండెడ్ మెయిల్ బాక్స్ లో మనం సైజ్ ఇస్తాం కదా, ఆ సైజ్ కనుక ఫుల్ అయిపోయింది అనుకో మనకి మెయిల్ బాక్స్ అనేది ఏం చూపిస్తుంది, ఫుల్ అని చూపిస్తుంది. సపోజ్ మనం ఇప్పుడు ఫీఫో రాస్తే దాంట్లో ఫీఫో ఫుల్ అయిపోయినామంటే మనకి ఫ్లాగ్ సిగ్నల్ వస్తుంది కదా, అట్లా. దీంట్లో అన్బౌండెడ్ మెయిల్ బాక్స్ అంటే ఎంతైనా సరే నువ్వు ఫీఫో అది ఎంతైనా స్టోర్ చేయొచ్చు మెయిల్ బాక్స్. మెయిల్ బాక్స్ వచ్చేసరికి టూ టైప్స్, వన్ ఈజ్ జెనరిక్ మెయిల్ బాక్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ పారామీటరైజ్డ్ మెయిల్ బాక్స్. సో జెనరిక్ మెయిల్ బాక్స్ లో వచ్చేసరికి మనకి డేటా టైప్ కెన్ డీల్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ దట్ ఈస్ బిట్ బైట్ స్ట్రింగ్. The default mailbox is typeless, that is a single mailbox can send and receive data by name. The default mailbox is type. ఓకే, జనరిక్ మెయిల్ బాక్స్ అనేది టైప్లెస్ మెయిల్ బాక్స్ అంటే దానికి ఏ టైప్ ఉండదు. డేటా టైప్ బిట్టా బైటా స్ట్రింగా అనేది మనం ఏ డేటా పెట్టినా కూడా తీసుకుంటుంది జనరిక్ మెయిల్ బాక్స్ అనేది. అంటే దీని అర్థం ఏంటంటే జనరిక్ మెయిల్ బాక్స్ మనం ఏ టైప్ ఆఫ్ డేటా అంటే స్ట్రింగ్ కానీ ఇంటిజర్ కానీ బిట్ కానీ బైట్ కానీ ఏం పెట్టినా కానీ మెయిల్ బాక్స్లో అనేది స్టోర్ చేసుకుంటుంది జనరిక్ మెయిల్ బాక్స్కి. అలాగే పారామీటరైజ్డ్ మెయిల్ బాక్స్ సరికి మనం ఖచ్చితంగా ఒక పర్టికులర్ డేటా టైప్ అనేది ఫిక్స్ చేయాలి. అది ఇక్కడ ఇంట్ అయితే ఇంట్ టైప్ దగ్గర ఉంది కదా, ఇంట్ అయితే ఇంట్, బైట్ అయితే బైట్, స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అని ఇచ్చేసి మెయిల్ బాక్స్ నేమ్ మన కింద యూజ్ చేసుకుంటాం. ఓకే,
ఇది పారామీటరైజ్ మెయిల్ బాక్స్. పారామీటరైజ్ మెయిల్ బాక్స్ అంటే ఫిక్స్డ్ టైప్ ఆఫ్ డేటా టైప్ ఫిక్స్డ్. డేటా టైప్ ఫిక్స్ చేసినామంటే అదే టైప్ ఆఫ్ డేటానే వాడాలి మనం. అదే టైప్ ఆఫ్ డేటానే పుట్ చేయాలి, గెట్ చేయాలి. ఇంటిజర్ అయితే ఇంటిజర్ డేటాని పుట్ చేసి గెట్ చేయాలి, బయట అయితే బయటని పుట్ చేసి గెట్ చేయాలి. అది మెయిల్ బాక్స్ మెథడ్స్. అదే నేను ఇందాక చెప్పినవి, నా బ్లాకింగ్ మెథడ్ అండ్ నాన్ బ్లాకింగ్ మెథడ్ అని రెండు ఉంటాయి. మెయిల్ బాక్స్ సిస్టమ్ will mail box to build a class that provides following method. These are applicable for both generic and mail box. ఈ మెథడ్స్ అనేటివి రెండు పారామీటర్ కి నాన్ జనరిక్ కి రెండింటికి ఉపయోగపడతాయి. న్యూ అనేది క్రియేట్ ఏ మెయిల్ బాక్స్ అంటే మామూలుగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి. పుట్ అనేది డేటా ప్లేస్ ఏ మెసేజ్ ఇన్ ఏ మెయిల్ బాక్స్. ట్రై పుట్ టు ప్లేస్ ఏ మెసేజ్ ఇన్ ఏ మెయిల్ బాక్స్ వితౌట్ బ్లాకింగ్. ఏంది అంటే బ్లాకింగ్ ఎట్లా అంటే ఏంది? నాన్ బ్లాకింగ్ చెప్తా. బ్లాకింగ్ అంటే నాన్ బ్లాకింగ్ అంటే ఏం చెప్తా. బ్లాకింగ్ అంటే సపోజ్ 1, 2, 3 ఉన్నాయి అనుకుందాం. 1, 2, 3, 4 నేను ప్లేస్ చేయాలి. అర్థమైంది. ఇప్పుడు 1, 2, 3, 4 ఉంటే 1 అయిపోయిన తర్వాత రెండో దానికి వస్తుంది, 2 అయిన తర్వాత 3కి, 3 అయితేనే 4కి. నాన్ బ్లాకింగ్ బ్లాక్ అట్ ఏ టైం జరుగుతాయి అవి. ఓకే. గెట్ అంతే, గెట్ కూడా సేమ్ అంతే. నువ్వు ఏదైతే పెట్టినావో అదే తీసుకుంటది. పీక్ సేమ్ గెట్ లాగానే. తేడా ఏంటంటే గెట్కి పీక్కి నువ్వు ఇప్పుడు 1 పెట్టినావు మెయిల్ బాక్స్ లో, పుట్ చేసినావు 1, కానీ గెట్ చేసేటప్పుడు తీసుకుంటున్నావు 1. సో ఆ మెయిల్ బాక్స్ లో అనేది 1 ఉండదు ఇంకా. అదే పీక్ లో వచ్చేసరికి 1 పెట్టినావు మెయిల్ బాక్స్ లో, మళ్ళీ గెట్ చేసుకున్నావు. ఆ గెట్ చేసినది గెట్ దాంట్లో ఉంటది, మెయిల్ బాక్స్ లో ఉంటది. అంటే కాపీ ఆఫ్ పుట్. అర్థమైందా? చెప్పు ఒకసారి అది గెట్కి పీక్కి నీకు అర్థమైనంతగా. ఇప్పుడు మెయిల్ బాక్స్ లో ఉండేది ఏదైతే లాస్ట్ వచ్చి మెయిల్ బాక్స్ లో ఉంటుందో దాన్నే గెట్ చేస్తాము. ఓకే. పీక్ చెప్పు ఒకసారి. అది కాపీ ఆఫ్ గెట్. మామూలుగా మనం ఏం చేస్తున్నాం, ఒక డేటాను పెడుతున్నాను బ్రో, 1 అనేది పెడుతున్నాను, పుట్ చేసినాను. కానీ అది పుట్ చేసినది ఎక్కడుంది? మెయిల్ బాక్స్ లో ఉందా? గెట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఆ నుంచి లేచిపోతుందా? మెయిల్ బాక్స్ లో ఉండదు, గెట్ చేసుకున్నాను కాబట్టి. అది గెట్ మెథడ్. పీక్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఆ మెయిల్ బాక్స్ లో ఉంటది, అలాగే గెట్ లో ఉంటది. అది న్యూ అనేది మెయిల్ బాక్స్ క్రియేటెడ్ విత్ న్యూ మెథడ్. అది ఆబ్జెక్ట్ లాగా క్రియేట్ చేసుకోవడానికి. సిస్టమ్ ఇలాగ మెయిల్ బాక్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ప్యాకెట్ ఏమి కనిపిస్తుందా? అవును. ఓకే. ఇది ఏంటేంటో కనిపిస్తుంది. క్లాస్ నేమ్, క్లాస్ నేమ్. మనం 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాము, 2 బయటే. డిస్ప్లేయింగ్ ర్యాండమైజ్డ్ వాల్యూస్ ఫంక్షన్ పోస్ట్ ర్యాండమైజ్డ్. క్లాస్ జనరేటర్. ఇప్పుడు జనరేటర్ డ్రైవర్ గెట్స్ ట్రాన్సాక్షన్ ప్యాకెట్ టు సెండ్ టు డ్రైవర్ ప్యాకెట్ టెస్ట్ డ్రాప్. ఓకే. క్లాస్ జనరేటర్ క్లాస్. ఈ ప్యాకెట్ అనేది ఏది? మన మెయిల్ బాక్స్. అది మెయిల్ బాక్స్ కిందది ఎం బాక్స్. మెయిల్ బాక్స్ కాదు, ట్రాన్సాక్షన్ క్లాస్ అది. అవును, ట్రాన్సాక్షన్ క్లాస్ కి మనం హ్యాండిల్ క్రియేట్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి మెయిల్ బాక్స్ అనేది మనకి ఇన్బిల్ట్ గా క్లాస్. అది డిఫాల్ట్ క్లాస్. దానికి హ్యాండిల్ ఇచ్చినాము.
కన్స్ట్రక్టర్ గెటింగ్ మెయిల్ బాక్స్ హ్యాండిల్ ఫంక్షన్ న్యూ మెయిల్ బాక్స్ నేమ్ మెయిల్ బాక్స్ హ్యాండిల్ దిస్ డాట్ మెయిల్ బాక్స్ ఈజ్ ఈక్వల్ టు మెయిల్ బాక్స్. దీని అర్థమైంది ఈడ ఈడ అర్థమవుతుంది చూడు దిస్ అవును అంటే దేనికి అనేది. అవును ఆ మనం ఏం క్లాస్ కి చేస్తాం ఈడ సంబంధించింది అది. ఫంక్షన్ అది కన్ఫ్యూజ్ అవ్వకన్నా ఆ ఎంబాక్స్ అనేది మళ్ళీ మనం అది రెండోసారి ఇస్తుంటే అది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటం కోసం దిస్ డాట్ ఎంబాక్స్ ఇస్తాం. అది మెథడ్ ఏం బాక్సా లేక క్లాస్ ఏం బాక్సా అనే దానికి డిఫరెన్స్ చూపించడానికి. అది మెథడ్ కనేసే కదా దాని మీనింగ్. మెథడ్ ఇది ఫంక్షన్ అనేది మెథడ్. టాస్క్ రన్ టైంలో రిపీట్ అప్ టు న్యూ బిగిన్ ప్యాకెట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాము. అదే ట్రాన్సాక్షన్ క్లాస్ని ర్యాండమైజ్ చేస్తున్నాము. సో ర్యాండమైజ్ చేసిన డేటాని ఏం చేస్తున్నాము మెయిల్ బాక్స్లో పెడుతున్నాం. మెయిల్ బాక్స్లో పెట్టినాక డిస్ప్లే అది పుట్ మెథడ్ పుట్టింగ్ ప్యాకెట్ ఇంటూ ద మెయిల్ బాక్స్. క్లాస్ డ్రైవర్ క్లాస్ ప్యాకెట్ ట్రాన్సాక్షన్ క్లాస్ మెయిల్ బాక్స్ ఇన్బిల్డ్ ఫంక్షన్ న్యూ మెథడ్ ఎం బాక్స్ డాట్ గెట్ ప్యాకెట్ గెట్ చేస్తున్నాం. ఓకే ప్యాకెట్ గెట్ ఫస్ట్ బెంచ్ స్టాప్ ఆ రెండింటిని తెచ్చి జనరేటర్ని డ్రైవర్ని హ్యాండిల్ క్రియేట్ చేసి మళ్ళీ మెయిల్ బాక్స్ క్రియేట్ చేసి దీని యొక్క స్ట్రక్చర్ ఎట్లుంటుంది అంటే బ్రో నీకు అది బొమ్మ గీయాలి గీసి ఒక నిమిషం బొమ్మ వేస్తా వాట్సాప్ పెడతా. హలో ఓకే ఓకే బ్రో అర్థమైంది బ్రో. ఇంకేమంతే ఇంకా ఎగ్జాంపుల్ అంతే కదా ఉండేది టాపా. అర్థమైంది. అందుకే నువ్వు చెప్తే ఇంత క్లియర్ గా అర్థమవుతుంది నాకు. సింప్లిఫై చేస్తాను వేరేటు అంతా పోతే నాకు తలకాయ నొప్పి వచ్చేస్తుంది. నేను రాసిన టాప్లో ఏమేమి ఉన్నాయి జనరేటర్ డ్రైవర్ ఉంది మెయిల్ బాక్స్ కూడా ఉంది మధ్యలో రాసిన చూడు మెయిల్ బాక్స్. సో మనం అన్నిటికీ మూడింటికి హ్యాండిల్ క్రియేట్ చేసి దాంట్లో ఏం చేస్తున్నాం మెయిల్ బాక్స్ క్రియేట్ చేసి జనరేటర్ డ్రైవర్ క్రియేట్ చేసి అన్నిటిని రన్ చేస్తున్నాం హ్యాండిల్స్తో. ఫోర్క్ జాయిన్ అనేది తెలుసు కదా. తెలుసులే. అవి ప్రాసెసెస్ ఎట్లా సీక్వెన్షియల్ గా రన్ అవ్వాలా ప్యారలల్ గా రన్ అవ్వాలా లేదంటే ఒకటి రన్ అయిపోయిన తర్వాత ఇంకోటి దానికి బయటకు వచ్చి రన్ బయటకు అవ్వాలా. వచ్చి అదే ఫోర్క్ జాయిన్ నన్ను ఫోర్క్ జాయిన్ ఎని అంతే కదా. ఒకసారి టెస్ట్ బెంచ్ చూద్దామా దేని డీరామ్ది ఎస్వి. నువ్వు ఓపెన్ చేసి ఏం కావాలో చెప్పు. సరే నేను ఓపెన్ చేస్తాను. ఒక్కొక్కటి నేను ఫస్ట్ నుంచి ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోతా నువ్వు అది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వచ్చి ఓకే.
ఫస్ట్ ఏది ఓపెన్ చేయాలా? జనరేటరా? ట్రాన్సాక్షన్ క్లాస్ లేదు దీంట్లో. ఉందిలే. ట్రాన్సాక్షన్ క్లాస్ ఫస్ట్ ఓపెన్ చేసిన. ఖచ్చితంగా ఉంటుంది మా దాంట్లో అయితే. ఇది గిట్ హబ్ వదిలే, మీది కాదు. నేను ఫస్ట్ ఇక్కడ పెట్టిందే కదా గిట్ హబ్ కాదా? నీదే అనుకుంటా, నువ్వు పెట్టిందే. నేను డేటా పెట్టిన రీడ్ దాంట్లో అన్ని అడ్రస్. కానీ నువ్వు ఏం చేస్తావంటే ఆ DRAM ది బ్లాక్ డయాగ్రామ్ పక్కన పెట్టుకో, సిగ్నల్స్ స్పెసిఫికేషన్స్ ది. నాకు డీరామ్ తెలుసు, నాకు అది తెలుసులే, డయాగ్రామ్ గుర్తుందిలే, మైండ్లో ఉందిలే. డేటా పిన్ ఉంటుంది, ఇన్పుట్, రీడ్ అడ్రస్, రైట్ అడ్రస్ ఉంటుంది, రీడు రైటు, అంతేనా? రీడ్ దాని అనేది తర్వాత అవుట్పుట్ కదా. రైట్ అనేది ఇన్పుట్, రీడ్ అనేది అవుట్పుట్, కరెక్ట్. అదే నువ్వు మళ్ళీ అన్ని సిగ్నల్స్ కలిపి చెప్తాండే. అవునవునులే. చెప్పు బ్రో. దాని తర్వాత లాజిక్ కానీ డేటా అవుట్ తీసుకుంటున్నాము. ఓకే, ఒక నిమిషం ఉండు, ఇది నాకు స్క్రీన్ కి ఇది అడ్డం తగులుతుంది. ఇది మామూలుగా మనకి పాపప్ విండో వస్తాయి కదా. నేను ఇది సైట్ లో లాగిన్ అయినాను, ఇది ఆడ పెట్టనీకి రావట్లే. సర్లే కానీ ఏం కాదులే. దాని తర్వాత ఇక్కడ లాజిక్ డేటా అవుట్ తీసుకుంటున్నాడు. ఓకే, ఉమ్, డిక్లేర్ వేరియబుల్ డేటా అవుట్పుట్, లాజిక్ టైప్ 64 బిట్, అది ఓకే. లాజిక్ అని ఎందుకు చేసినారు దాన్ని? అది లాజిక్ అనే ఎందుకు అన్నా నాకు తెలీదు ఎందుకు. డేటా అవుట్ అనేది ఇన్ అవుట్, రెజ్ లాగా వైర్ లాగా పని జరగాలి అనే దానికి ఇన్ అవుట్ అది. అవును, లాజిక్ పెట్టినామనుకో, నీకు ఇప్పుడు వివాడలోకి పోయేసి ఒకవేళ రెజ్ అది వైర్గా పోతాను అనుకో, దాన్ని రెజ్ పెడితే ఎర్రర్ వస్తుంది. అదే రెజ్గా పోతాను దానికి వైర్ పెడితే ఎర్రర్ వస్తుంది. అదే లాజిక్ పెడితే ఏదున్నా ఎర్రర్ రాదు. వివాడలోనే ఇది కాదు, ఎక్కడైనా మామూలుగా మనం ఎస్పీ రన్ నాకు చేసేటప్పుడు అది వివాడలో ఒక. తెలుసులే, వివాడలో ఆర్టీఎల్ డిజైన్ చేసేటప్పుడు నేను చెక్ చేసింటది. కింద ఇట్లా రెడ్ కలర్తో ఇట్లా వస్తుంది కింద. ఓకే, దాని తర్వాత స్టాటిక్ ఇంటూ ట్రాన్స్ ఐడి, ఇక్కడ మనము ట్రాన్సాక్షన్ ఐడి మామూలుగా ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కి ఒక్కొక్క ఐడిలే. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కి నంబర్ ఆఫ్, ఇది స్టాటిక్ ఎందుకు తీసుకున్నాడు ఇక్కడ? మెమరీలో డూప్లికేట్ చేయకను కదా, ఒకే మెమరీలో ఉంటాయి కదా ఇవే. స్టాటిక్ అంటే ఒకటి ఇంక్రిమెంట్ అవ్వాలి కదా మనకి. ఇంక్రిమెంట్ స్టాటిక్ అంటే ఎట్లా అంటే, ఒకటి మెమరీని యూజ్ చేసుకుంటే డిఫరెంట్ యూజ్ చేసుకుంటే డిఫరెంట్ వస్తుంది. అదే స్టాటిక్ అని ఇచ్చుకునేవనుకో, బాగా మన క్లాస్ అనేది డైనమిక్ డేటా, ఇన్బిల్ట్ డేటా టైప్ కదా, డైనమిక్ డేటా టైప్ కదా. నువ్వు అందులో ఏ డిక్లేర్ చేసినా కూడా ఏమైపోతాయి, డైనమిక్ అయిపోతాయి. సో ఇక్కడ స్టాటిక్ అని ఇచ్చినాడంటే మనకి ట్రాన్సాక్షన్ అనేది ఎన్ని ట్రాన్సాక్షన్ అయినాయో ఎంచాలనికి. సో అట్లా మనకి స్టాటిక్ యూజ్ చేస్తే 1 2 అని ఇంక్రిమెంట్ అవుతాయి. అంటే ప్రీవియస్ దాన్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ది, ప్రీవియస్ దాన్ని యాడ్ చేసుకొని నెక్స్ట్. సపోజ్ 1 ఉన్నాయి అనుకో, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ వచ్చేసరికి 2 అవుతుంది, ఆ తర్వాత 3 అట్లా. ఓకే, దాని తర్వాత ఏం చేస్తున్నాడు? కన్స్ట్రైంట్ వ్యాలిడ్ అడ్రస్ అంటే ఇది కన్స్ట్రైంట్ చేస్తాను. ఒక నిమిషం, నాన్న వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. సరే, ఏమనుకో.
హలో 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 బ్రో బ్రో వినిపిస్తుందా? ఆ సారీ ఫర్ డిలే బ్రో. ఏ అంతంత పెద్ద మాటలు అక్కర్లేదు, నేను వెయిట్ చేస్తాను ఎంతసేపు అయినా. ఇదేంటి రావట్లేదు? అట్లేం లేదు, మళ్ళీ నీ టైం వేస్ట్ ఎందుకు. ఇదేది వస్తుందిలే బ్రో. 3 minutes ఉంది, ఇది ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ జాయిన్ అవ్వు సేమ్ లింక్ లో. ఇప్పుడు ఆ, నేను ఓపెన్ చేస్తాను చూడు, ఉమ్. ఇది ఫస్ట్ ఫైల్ ఇది. ఇది చెప్పు బ్రో, చెప్తాను నువ్వు. ఏది ట్రాన్సాక్షన్సా? ఆ, ఇది రైట్ రైట్ కన్స్టెంట్ అవి. కన్స్టెంట్ రాండమ్ బ్యాలెన్స్ అంటే మనకు అన్ని అన్ని ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ కాకుండా మనకి ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు కావాలో అవి మాత్రమే మనం కన్స్టెంట్ లో పెట్టుకోవచ్చు, అంతే కదా? అట్లా అని కాదు, కన్స్టెంట్ అసలు ఎందుకంటే ఉమ్, నువ్వు వేరియబుల్ డిక్లేర్ చేసినావు, రైట్ అడ్రస్, రీడ్ అడ్రస్, ఉమ్, రైట్ డేటా ఇన్సైడ్ అనేటివి. ఉమ్, ఒక వేరియబుల్స్ కి మీనింగ్ఫుల్ కండిషన్ ఇస్తున్నావు. ఉమ్, మీనింగ్ఫుల్ అంటే ఒక అంటే ఫిక్స్డ్ అనమాట. ఉమ్, ఈ వేరియబుల్ ఇలా పనిచేయాలి అనే దానికి మనం ఆ వేరియబుల్ని ఎందుకు యూజ్ చేస్తున్నాము, ఆ వేరియబుల్ మీనింగ్ఫుల్ కండిషన్ ఇస్తున్నాం. అంటే రైట్ అడ్రస్ అంటే నాట్ ఈక్వల్ టు రీడ్ అడ్రస్ అంటే అది ఒక మన అర్థం ఉన్న కండిషనే కదా అది, ఉమ్, మన డిజైన్ కి, మన ఉమ్, వెరిఫికేషన్ కి. ఉమ్, అట్లా దానికోసం వాడతాం కన్స్టెంట్స్. ఓకే. ఉన్న వేరియబుల్స్ కి వాల్యుబుల్ కండిషన్ ఇవ్వడానికి లేదా మీనింగ్ఫుల్ కండిషన్ ఇవ్వడానికి వాడతాం కన్స్టెంట్స్. ఉమ్, ఆ వేరియబుల్స్ అనేవి మనకి ఇలాగే వర్క్ అవ్వాలి, ఇలా యూజ్ చేసుకోవాలి అన్నట్లా. ఉమ్, అందుకు కన్స్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ నా ఓన్లీ రీడ్ ట్రాన్సాక్షన్ దెన్ ఇంక్రిమెంట్ నెంబర్ ఆఫ్ పోస్ట్ randomization లేదు. స్క్రోల్ ఇట్. పోస్ట్ randomization అంటే ఏం లేదు, ట్రాన్సాక్షన్ ఐడి ఇంక్రీజ్ అవుతుంది వెన్ దిస్ రేట్ డేటా ఈజ్ ఈక్వల్. అర్థమైంది? ఏది కొంచెం చూడు, అది అర్థం కాకుంటే చెప్పు. చెప్పు సరే. ఇన్ పోస్ట్ randomize ఏం చేస్తున్నాం అంటే ఏమేమి చేస్తున్నాం మనం పోస్ట్ randomization లో ఐడిని ఇంక్రిమెంట్ చేస్తున్నాము. ఐడిని ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇంక్రిమెంట్ ఆఫ్ రీ ట్రాన్సాక్షన్స్ అంటే ఎప్పుడైతే రీడ్ అవుతుందో అప్పుడు ఇంక్రిమెంట్ ఆఫ్ రీ ట్రాన్సాక్షన్స్ ఇంక్రిమెంట్ అయితే అనేది ఒక డిస్ప్లే చేస్తున్నాము. రైట్ ట్రాన్సాక్షన్స్ డిస్ప్లే చేస్తున్నాం ఇంక్రిమెంట్ అనేవి. రీడ్ రైట్ ట్రాన్సాక్షన్ ఇంక్రిమెంట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రీడ్ రైట్ ట్రాన్సాక్షన్స్ అంటే ఎన్ని రీడ్ అయినాయి ఎన్ని రైట్ అయినాయి. ఫస్ట్ వచ్చేసరికి రీడ్ సపరేట్, నెక్స్ట్ వచ్చేసరికి రైట్, థర్డ్ వచ్చేసరికి రీడ్ రైట్. అంటే అర్థమైంది. కాల్ ద డిస్ప్లే మెథడ్ ఆఫ్ పాసింగ్ ఏ స్ట్రింగ్ ని పాస్ చేసి మనం డిస్ప్లే చేస్తున్నాం. ఇన్ వర్చువల్ ఫంక్షన్ డిస్ప్లే. వర్చువల్ ఫంక్షన్ ఎందుకు? వర్చువల్ అనేది అబ్స్ట్రాక్ట్ లాగా, అంటే ఎట్లా బా నీకు ఓవర్ రైడ్ చేయడానికి కూడా ఒక రకం, అంటే డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి వర్చువల్ అనేటివి. వర్చువల్ క్లాస్ వచ్చేసరికి అబ్స్ట్రాక్షన్ క్లాస్, అంటే మనం దాంట్లో ఏం చేయలేము. అదే ఒకటి. ఇంకోటి వర్చువల్ కీవర్డ్ ఊప్స్ లో వచ్చేసరికి మనం పాలిమార్ఫిజం, మామూలుగా ఇప్పుడు ఇన్హెరిటెన్స్ పాలిమార్ఫిజం ఉంది కదా,